హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ జెల్లీ కేకు. జెల్లీ కేక్‌ని ఆరెంజెస్‌తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ బయట మనకి దొరికే జెల్లీ చాక్లెట్ లాగానే ఉంటుంది ఈ కేకు. కానీ అది స్ట్రాబెర్రీతో చేస్తారు. ఇది నేను ఆరెంజెస్‌తో చేశాను. మీకు ఏ ఫ్రూట్స్‌తో కావాలంటే ఆ ఫ్రూట్స్‌తో మీరు ఈ జెల్లీ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జెల్లీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కేక్ కోసం నేను ఆరెంజెస్ తీసుకున్నాను. ఇలా ఆరెంజ్ కలర్‌లో పెద్ద సైజు ఉండే ఆరెంజెస్ తీసుకోవాలి. వీటిని 5 తీసుకున్నాను నేను. 2, 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు వీటిపైన తోలు మొత్తం పీల్ చేసుకోవాలి. ఇలా గోరుతో ఒక్కసారి ఇలా అంటే మనకి తోలు మొత్తం వచ్చేస్తుంది. అన్నీ ఇదే విధంగా తోలు మొత్తం పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే చిన్న సైజు ఉండే ఆరెంజెస్ కూడా తీసుకోవచ్చు. కానీ అవి పీల్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇలా పెద్ద సైజు ఉన్నవి తీసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని పీల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఒకసారి నొక్కితే మనకి ఈ సీడ్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. ఒక పీస్లో మనకి 3 సీడ్స్ ఉంటాయండి. ఈ 3 సీడ్స్ని తీసుకోవాలి. ఇలా గింజలు తీసుకోవడం వల్ల మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు చేదనేది ఉండదు. గింజలతో సహా మిక్స్ చేస్తే కొంచెం చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సీడ్స్ని మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు జ్యూస్ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం పీల్ చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక జాలి తీసుకొని జాలీలో మనం ఈ జ్యూస్ని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుతూ ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి మనకి పల్పి ఎంత వచ్చిందో ఇదంతా పక్కకి తీసేసి మిగిలిన జ్యూస్ని కూడా మనం మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఈ ప్యాన్లో మనం ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ మొత్తం ఈ ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆరెంజెస్ స్వీట్గానే ఉంటాయి కాబట్టి షుగరు ఎక్కువగా పట్టదు. చిన్న బౌల్‌తో 1/2 కప్పు తీసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకున్నాను చిన్న కప్పుతోనే. ఇప్పుడు ఈ విస్కర్‌తో మొత్తం మనం ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇలా కలుపుతూ మనం ఈ జెల్లీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా విస్కర్‌తో కలుపుతూ ఉడికించుకోవాలి. జెల్లీ అనేది దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి మనం. కలపడం ఆపేస్తే మనకి ఉండలు కడుతుంది. అందుకనే ఇలా కలుపుతూ ఒక 10 మినిట్స్ దాకా టైం పడుతుందండి మనకి ఈ జెల్లీ ప్రిపేర్ కావడానికి. గ్యాస్‌ని సిమ్‌లోనే పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. మీరు ఏ ఫ్రూట్స్‌తో అయినా ఈ జెల్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆరెంజెస్‌తో చేస్తున్నాను. మీరు కావాలంటే స్ట్రాబెర్రీతో చేయొచ్చు, వాటర్ మిలన్‌తో చేయొచ్చు, పైనాపిల్‌తో, మ్యాంగోతో దేనితోనైనా ఈ జెల్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఎలా చిక్కబడుతుందో. ఇలా మనకి కొంచెం చిక్కబడిన తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తాయండి. పైన చిల్లే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మీరు పైన మూత పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఫేస్ పైన, హ్యాండ్ పైన పడకుండా ఉంటుంది మూత పెట్టడం వల్ల. ఇలా చూడండి మనకి ప్యాన్ నుండి ఎలా సపరేట్ అవుతుందో. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జెల్లీ మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం సమానంగా బౌల్‌కి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆరెంజ్ జెల్లీని కూడా ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ఈ బౌల్లో వేసుకొని ఆ తర్వాత ఒక్కసారి హ్యాండ్‌తో ఇలా సమానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా సమానంగా ప్రెస్ చేసుకొని ఒక 2 అవర్స్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్‌తో ఒకసారి నొక్కినప్పుడు మన హ్యాండ్‌కి ఇలా తగలకుండా ఉంటే మనకి జెల్లీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా సైడ్‌లకి ఎడ్జెస్ మొత్తం ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చాక్‌తో ఒకసారి కట్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టి ప్లేట్‌ని బోర్లించుకొని పైన ఒకసారి ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇలా గట్టిగా కొట్టుకుంటే మనకి జెల్లీ ఈజీగా ఊడొచ్చేస్తది. చూడండి ఎంత చక్కగా జెల్లీ మనకి రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటదండి నిజంగా. పుల్ల పుల్లగా చాలా బాగుంటది.
ఈ జెల్లీ కేకు ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి. నేను కట్ చేస్తుంటూనే మా పిల్లలు ఆగట్లేదు నాకని బౌల్స్ పట్టుకొచ్చి అందులో వేయమని లొల్లి చేస్తున్నారు. చాలా బాగా వచ్చిందండి నిజంగా కేకు. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్తో చేసుకొని ఎంజాయ్ చేయండి. పిల్లలు బయట చాక్లెట్లు కావాలన్నప్పుడు ఇలా ఇంట్లోనే వాళ్ళకి చేసి పెట్టండి. ఇంకోసారి బయట చాక్లెట్స్ కావాలని కూడా అడగరు. చూడండి మెత్తగా స్మూత్గా ఎంత చక్కగా వచ్చిందో జెల్లీ కేకు. బయట షాప్లో దొరికే జెల్లీ లాగానే ఉంటుంది, కానీ అది స్ట్రాబెర్రీ జెల్లీ. ఇది నేను ఆరెంజ్తో చేశాను. చూపిస్తాను చూడండి. చుంచుతుంటేనే మెత్తగా భలే ఉందండి నిజంగా కేకు. మా పాప చూడండి నేను చూపిస్తుంటే కూడా ఆగట్లేదు, తీసుకొని తినేసింది. ఎవరైనా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జెల్లీ ఆరెంజ్ కేక్ని. మీరు కూడా ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్టు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.